ఇన్ఫర్మేషన్ పైన టాస్క్ ఫోర్స్ వాళ్ళు, శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అండ్ ఆదిబట్ల పోలీస్ వాళ్ళు ఒక వెహికల్ పట్టుకుంటాం జరిగింది. టాటా హ్యారియర్, 2 వెహికల్స్, టాటా హ్యారియర్ అండ్ అర్టిగా వెహికల్ పట్టుకుంటాం జరిగింది. దాంట్లో మాకు 110 kgs ఆఫ్ గాంజా దొరకడం జరిగింది. దాంతోపాటు ఒక 4 అక్యూజ్డ్, దాంట్లో 3 మహారాష్ట్ర వాళ్ళు, ఒక అతను ఒరిస్సా అతను ఉన్నారు. అనుమానంతో అది ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం అంతా పంచనామా చేసి మనం సీజ్ చేసుకుంటాం జరిగింది. ఇది ఫర్దర్గా ఇంటరాక్ట్ చేసి క్వశ్చన్ చేస్తే అర్థమైంది ఏంటంటే వీళ్ళు 10 రోజుల ముందు మహారాష్ట్ర నుంచి ఈ వెహికల్ తోటి ఒరిస్సా వెళ్తాం జరిగింది. ఒరిస్సాలో అక్కడ ఒక హ్యాండ్లర్ ఉన్నాడు, అతని పేరు ప్రణవ్. అతను వీళ్ళందరికీ కూడా గాంజా ఇస్తాం జరిగింది. దాంతో వీళ్ళు విశాఖపట్నము, చౌటుప్పలు, విజయవాడ హైవే నుంచి మనం ఓఆర్ఆర్ ఎక్కేసి మనకి ఇట్లా టువర్డ్స్ మహారాష్ట్ర వెళ్తున్నప్పుడు మనకి అప్రెండ్ చేస్తాం జరిగింది. దీంట్లో టోటల్గా ఒక 4 అక్యూజ్డ్ కస్టడీలో తీసుకున్నాము. ప్రశాంత్, గణేష్, రాజేష్, శ్రీహరి అండ్ గోరఖ్ చంగాన్ అని చెప్పేసి. దీంట్లో సోర్స్ వచ్చేసి మన ఒరిస్సా నుంచి పవిత్ర ప్రధాన్ అని ఒకతను ఉన్నాడు. సప్లయర్ మెయిన్ మన కింగ్ పిన్ ఆఫ్ ది మహారాష్ట్ర వీళ్ళ టీంకి వచ్చేసి ప్రణవ్ అని ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మనం అప్రెండ్ చేసి లీగలైజేషన్ జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ పంపుతా ఉన్నాము. ఇంత ఇన్ఫర్మేషన్ మీద ఇంత టైమ్లీగా యాక్ట్ చేసి ఇంత పెద్ద క్యాచ్ చేసినందుకు మన టాస్క్ ఫోర్స్ వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్ గారిని, మన ఏసీపీ ఆదిబట్ల ఇన్స్పెక్టర్ రవి గారిని అండ్ ఎస్ఐ నోయల్ రాజు, ఎస్ఐ టాస్క్ ఫోర్స్, ఈ టీం అందరిని కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుందండి. దిస్ ఇస్ ద ప్రైమరీ ఇన్ఫర్మేషన్. దీని ఫర్దర్గా ఇంకా కేసు పురోగతి జరిగే కొద్దీ ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ. పైన పాత కేసులు కూడా చూస్తూ ఉన్నాము. కొన్ని కేసులు కూడా ఉన్నాయి వీళ్ళపైన, పాత NDPS కేసెస్ ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా కొన్ని కేసులు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి. అక్కడ పోలీస్ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేస్తాము. ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే నౌ. ఈరోజు పొద్దునే పట్టుకున్నాం కాబట్టి వాళ్ళతో కూడా కాంటాక్ట్ చేసి వీళ్ళపైన పాత కేసులు ఏమున్నాయి అన్ని డీటెయిల్ తీసుకుని కూడా రిమాండ్ రిపోర్ట్లో సబ్మిట్ చేస్తాం జరిగింది. లేదు, నంబర్ ప్లేట్లు కూడా స్పూట్ చేస్తాం జరిగింది. వీళ్ళు ఒక ప్రాపర్ చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ పరంగా చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇది మేము చాలా నిఘా పెట్టి చాలా ఇన్ఫర్మేషన్ తోటి యాక్ట్ చేస్తాం వల్ల మాకు దొరకడం జరిగింది. లేదు, ఇది మహారాష్ట్రకి పోతా ఉంది. ఇదంతా కూడా హైదరాబాద్ సోర్స్, డెస్టినేషన్ కాదు. సోర్స్ వచ్చి ఒరిస్సా, డెస్టినేషన్ వచ్చి మహారాష్ట్ర. మీకు రీసెంట్గా కూడా చూస్తున్నాం, యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ కండక్ట్ చేసినాము. అంత కాలేజెస్లో యాంటీ డ్రగ్ కమిటీస్ పెట్టినాము. కమ్యూనిటీస్, ఆల్ ఆటో డ్రైవర్స్ తోటి, బస్ డ్రైవర్స్, స్కూల్ పిల్లలతోటి, కాలేజీలతో అందరితో కూడా లాస్ట్ 1 వీక్ కూడా మనం పెద్ద ఎత్తున యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ప్రజలకు కూడా ఇదే తెలియజేస్తూ ఉంది. ఈ వార్ అగేన్స్ట్ డ్రగ్లో కూడా అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి, ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటే దీన్ని అరికట్టలేము. అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి వాళ్ళ పార్ట్నర్ రోల్ ప్లే చేయాలని, అప్పుడే వీ కెన్ మేక్ తెలంగాణ డ్రగ్ ఫ్రీ స్టేట్. థ్యాంక్ యూ వెరీ మచ్.